సంక్రాంతి మొదటి రోజు భోగి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడున్న మొద్దు తీయడానికైతే నేను, మా మామ చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం. ఫైనల్‌గా అటు తిరిగి, ఇటు తిరిగి బయటికైతే మొద్దు తీసేసాం. ఆ మొద్దు తీసుకొచ్చి ఇంటి ముందరైతే వేసేసాం. దాన్ని అటు ఇటు జరిపి దాని మీద కంపలు ఇవన్నీ వేసి భోగి కోసమైతే తయారు చేసేసాం. భోగి స్టార్ట్ అయ్యే ముందర టెంకాయ కొట్టాలని ఒక ఆనవాయితీ అయితే ఉంటుంది. మా అవ్వయితే టెంకాయ మీద కర్పూరం అయితే ఎగిలించేశారు. మా మామయ్య అయితే ఆ టెంకాయ తీసుకొని భోగి ముందర తిప్పి, తిప్పి, తిప్పి ఆ కర్పూరం అనేది భోగిలో వేశారు. భోగిలో వేసిన తర్వాత టెంకాయ అయితే పగలగొట్టారు. పగలగొట్టిన తర్వాత ఆ టెంకాయ వచ్చేసి భోగిలో ఏశాడు. ఫైనల్‌గా భోగి అయితే స్టార్ట్ అయిపోయింది. మా కోడలొచ్చేసి మంట దగ్గరికి వెళ్తుంటే సెగ వద్దు అని ఇట్ట తీసుకొచ్చాను. అయితే ఏడుస్తుంది. ఇంక సరే అని చెప్పి ఇంక అందరూ మా వీధిలో ఉన్నోళ్ళొచ్చారు. మా ఇంట్లో వాళ్ళు మొత్తం వచ్చి భోగి దగ్గరైతే ఉన్నాము. మా కోడలు, అల్లుడైతే నా మీదకైతే వచ్చి కూర్చున్నారు. సరే అని వాళ్ళని ఎత్తుకొని అటు ఇటు తిప్పాను. జారిపోతున్నారు. చిన్న చిన్నగా తెల్లారుతుంది. ఇంకా మిగిలుంటే ఇంకా పెద్ద భోగి రావాలని జెప్పి అక్కడుండేటియన్నీ ఇంకా తెచ్చి వేస్తున్నాం. టైరు గూడా అందులో వేసాము. సరే అని భోగి అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. నేను గూడా అందులోంచి కంపులు అలా ఇలా వేస్తున్నాను. ఇంగా మా అల్లుడైతే అక్కడే నిలబడుకున్నారు. "వద్దురా సెగ" అంటే రాలేదు. ఫైనల్‌గా అయితే తెల్లారిపోయింది. ఒకప్పుడు అందరూ కలిసి భోగి జరుపుకునేవారు. ఇప్పుడొచ్చేసి ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు యేసుకుంటున్నారు. ఓకే. అందరూ జరుపుకోవడమే గదా మనకు కావాలి. డే 2లో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.